ఇలా కొద్దిగా రసగుల్లా వేసుకొని కొంచెం జ్యూస్ పోసుకొని పర్ఫెక్ట్గా రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. జ్యూసీగా ఉంది, చాలా బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో నేను పాలు పంచదార ఉంటే చాలు మన ఇంట్లోనే హెల్తీగా రసగుల్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. బెంగాలీ స్పెషల్ స్వీట్ అయినటువంటి రసగుల్లా తయారు చేస్తున్నాను. దానికోసం 1 లీటర్ పాలని బాగా వేడి చేసుకోవాలి. పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఒక మూత వెనిగర్ వేసి నీళ్లు రెడీ చేసి పెట్టుకుందాం. వెనిగర్ నీళ్లు. పాలన్నీ బాగా కాగిన తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న వెనిగర్ వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ పాలన్నీ ఎరగొట్టుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి. పాలు నీళ్లు సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పాల నుంచి నీళ్లు సపరేట్ అయిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ అనేది. ఈ పన్నీర్ అంతా కూడాను ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అరచేత్తో ఈ విధంగా నొక్కుంటూ మెత్తగా చేసుకోవాలి. దీంట్లోకి చల్లటి వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఏ ఫ్లేవర్స్ లేకుండా చక్కగా ఉంటుంది పన్నీర్ ఇలా క్లీన్ చేసుకుంటే. పన్నీర్ని స్మాష్ చేసిన తర్వాత ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఇంకా పన్నీర్ ఉంది, అది కూడా కలిపి చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా లోతుగా ఉన్నటువంటి కడాయి ఒకటి పెట్టుకోవాలి. కంపల్సరీగా ఇలాంటిది పెట్టుకోవాలి. దీంట్లో 1.5 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేవి బాగా మరగాలి. నీళ్ళు ఈ విధంగా వేడవుతూ ఉన్నప్పుడే 3 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ వరకు మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న రసగుల్లాలు వేసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ క్వాంటిటీ అంతా కూడా డబుల్ అయిపోవాలి రసగుల్లా క్వాంటిటీ. దీనికి ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ వేసుకుంటున్నాను. కలుపుతూ ఉన్నప్పుడే కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ఉంది కదా, అది కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా పోయడం వల్ల పన్నీర్కి బాగా స్వీట్ అనేది పడుతుంది. ఇలా రసగుల్లా మీద క్రాక్స్ కనిపించాయంటే రసగుల్లా ఉడికిపోయినట్టే అనమాట. అదే గుర్తు. చూడండి, కనపడుతుందా? ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పాటు వదిలేసేయాలి. టూ అవర్స్ తర్వాత పన్నీర్ అంతా షుగర్ని పీల్ చేసుకొని స్పాంజీగా సూపర్గా రెడీ అయిపోయింది. అచ్చం స్వీట్ షాప్లో లానే ఉంది. పాలు పంచదార ఉంటే చాలు రసగుల్లాని ఈజీగా తయారు చేసుకోవచ్చు.